వెల్కమ్ టు టీవీ7 న్యూస్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం టీవీ7 ప్రతినిధి తీరు కోటి రాజశేఖర్ తో ద్రాక్షారామ తోటపేట గాంధీనగర్ కు చెందిన 47 మంది వ్యాన్ యాక్సిడెంట్ లో తీవ్ర గాయాలతో ఏరియా ఆసుపత్రికి తీసుకురావడంతో తక్షణమే ఏరియా ఆసుపత్రి డాక్టర్లు సిబ్బంది స్పందించి వైద్యం సమయానికి అందించడం జరిగింది. ఈ విషయాన్ని తెలుసుకున్న కార్మిక శాఖ మంత్రి సుభాష్ తండ్రి సత్యం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ ఆసుపత్రికి రావడం, వైద్య సిబ్బంది తక్షణమే స్పందించి తీవ్ర గాయాలైన కొంతమందిని కాకినాడ ఆసుపత్రికి తరలించే విధంగా చేయడం జరిగింది. ఆయన వెంట ప్రజాసేన అధ్యక్షుడు కాటే సుబ్రహ్మణ్యం, కూటమి నాయకులు రావడం జరిగింది. ఒక వార్త ఇవ్వడం జరిగిందండి. అది జరిగిన తర్వాత అందరూ ఆడవాళ్లే, వాళ్ళందరికీ విపరీతంగా దెబ్బలు జరిగిందా ఎప్పుడైతే మాకు తెలిసిందో వెంటనే అలర్ట్ అయ్యి మేము ఏరియా హాస్పిటల్కి వచ్చి సూపరింటెండెంట్ గారు చెప్పేటప్పటికి వెంటనే ఆ సిబ్బంది అంతా కూడా ఆ పేషెంట్లు వచ్చేటప్పటికి అందరూ అలర్ట్గా ఉన్నారు. అప్పటికప్పుడు వాళ్ళకి అత్యవసర చికిత్స కోసం అందరూ కూడా డాక్టర్స్, ఎగస్ట్రా సిబ్బంది కూడా రప్పించి దగ్గరుండి వైద్యం చేయించడం జరిగింది. అందరికీ కూడా విపరీతమైన దెబ్బలు తగిలాయి. ప్రాణాపాయ స్థితులు అయితే ఎవరికీ లేదు. ఈ యొక్క వైద్య సిబ్బంది మాత్రం వెంటనే అలర్ట్ అయ్యి వాళ్ళు తీసుకున్న దగ్గరుండి చేయించడం వల్ల కొంతమంది సేవ్ అయ్యారు. వీళ్ళందరికీ కూడా ఎక్స్రేలు చేయడం జరుగుతుంది. అందరికీ ఎక్స్రేలు, కొంతమందికి చేతులు ఇరిగాయి, కొంతమందికి ఏళ్ళు ఇరిగిపోయాయి, కొంతమందికి అయితే తలకి తగలటం, మొక్కం కొట్టుకుపోవటం ఇవన్నీ విపరీతంగా జరిగే ఒక పేషెంట్ అయితే చాలా సీరియస్గా ఉండటంతో వెంటనే అక్కడ సూపరింటెండెంట్ గారికి, కాకినాడ సూపరింటెండెంట్ గారికి ఫోన్ చేసి వెంటనే అక్కడికి పంపించడం జరిగింది. అక్కడ కూడా మేము సాయంత్రం లోపల ఇంకేమైనా కాకినాడ వెళ్ళవలసిన పేషెంట్లు ఉంటే వాళ్ళందరినీ కూడా గుర్తించి కాకినాడ తీసుకువెళ్ళి మేము కూడా దగ్గరుండి వైద్యం చేయించడం జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే ప్రాణాపాయ స్థితి ఎవరికీ లేదు. వైద్య సిబ్బంది కూడా వెంటనే స్పందించి దగ్గరుండి అందరికీ వైద్యం చేయించడం జరిగింది.